students, welcome to Vijay Sadhana online classes. This is Kadam Ramesh, faculty in history. Okay, మన విజయ సాధన ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీరు మంచిగా ఉపయోగించుకోండి. మన గ్రూప్ 2 నూతన సిలబస్కి అనుగుణంగా మన భారతదేశ చరిత్రలో 30 మార్కుల క్వశ్చన్లకు గాను 100% ఖచ్చితంగా మీకు వచ్చేటందుకు 100% మనం వర్క్ చేస్తున్నాం ఇక్కడ. డియర్ స్టూడెంట్స్, మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ చాలా ఉన్నది. మీరు మన వీడియోస్ చూస్తున్నారు, ఆ వీడియోలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో మీ ద్వారా మేము కూడా ఇంకా కూడా ఇన్స్పైర్ అవుతున్నాము. మీరు మీ యొక్క వీడియోస్ను మీ ఫ్రెండ్స్ కావచ్చు, ప్రిపరేషన్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. మీరు మన ఆన్లైన్ క్లాసెస్ను ఖచ్చితంగా వినండి. ఆల్ సబ్జెక్ట్స్ మన వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో నడుస్తున్నటువంటి ఈ యొక్క విజయ సాధన ఆన్లైన్ క్లాసెస్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అండ్ స్టూడెంట్స్, పోటీ తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులలో మీ వెసులుబాటు కోసమై మన విజయ సాధన వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ఫెసిలిటీస్ని కూడా మీరు మంచిగా ఉపయోగించుకోండి. శ్రమని ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది అన్నట్లు కష్టపడి చదవందే ఏది కూడా రాదండి. కష్టపడి చదవండి, దాంట్లో ఇష్టంగా చదవండి, మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయండి. రేపు మన ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి ప్రిలిమ్స్ పేపర్లో మీరు సక్సెస్ కావాలంటే 5 పేపర్లను ఈ విజయ సాధన ఆన్లైన్ క్లాసెస్లో ఎస్పెషల్లీ ఇండియన్ హిస్టరీ ఎక్స్క్లూసివ్ అండ్ ఆల్సో ద బ్యూటిఫుల్ అండ్ ఆల్సో ఇన్ డెప్త్ సబ్జెక్ట్ తోటి మనం మీ ముందుకు వస్తున్నాం నాన్న. అదే ఇండియన్ హిస్టరీ విభాగానికి సంబంధించి. ఓకే, రైట్. నౌ I am going to one of the another important topic in our ancient Indian history లో the new religious movements in India అనేటువంటి టాపిక్ లో చూస్తామండి. భారతదేశంలో నూతన మతోద్యమాలు అనేటువంటి ఆవిర్భవించాయి. The new religious movements in India, it was originated in 6th century BC against the domination of the Brahmanism. ఆనాడు ఆర్యుల కాలంలో తొలివేద కాలంలో జీవన విధానాలు మంచిగానే ఉన్నాయి. Women also played a key role. No evidence about social evils in Vedic civilization, but in later Vedic civilization, women position and also different types of the social evils was the origin in our later Vedic period. మలివేద కాలంలో భయంకరమైనటువంటి వ్యత్యాసాలు వచ్చినాయి. సామాజిక దురాచారాలతో పాటు స్త్రీలను బానిసగా చూసేటువంటి పరిస్థితితో పాటు కుల వ్యవస్థ, అంటరానితనం అనేటువంటిది, జంతువులు లాంటివి, ఈ విధంగా వ్యత్యాసాలు అనేటువంటి పొడసూపి బ్రాహ్మణ ఆధిపత్యంతో సమాజం మొత్తం కూడా అశాంతితో నివసిస్తున్నారు సార్. అలాంటి సామాజిక జీవన విధానంలో ప్రజల్ని చైతన్యవంతం చేసేటందుకై క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 62 మతాలు ఆవిర్భవించాయి. 62 రిలీజియన్స్ ఆవిర్భవించాయి. నాన్న వింటున్నారు కదా, వినండి, మీకు చాలా అవసరం ఇది. మన భారతదేశంలో 6వ శతాబ్దంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 62 మతోద్యమాలు ఆవిర్భవించి నూతనమైనటువంటి చైతన్యమైనటువంటి సమాజాన్ని సృష్టించేటందుకై మహానీయులు, గొప్ప గొప్ప మేధావులు బయలుదేరారండి. ఆ కాలాన్ని మనం ఏం పేరుతో పిలుస్తున్నాం సార్ అంటే నూతన మతోద్యమాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ద న్యూ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు సార్. భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఆ యొక్క కాలాన్ని ఏమంటారు సార్ అంటే నూతన మతోద్యమాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. నూతన మతోద్యమాలు అనేటువంటిది అని చెప్పేసేయండి, నూతన మతోద్యమాలు. ఓకేనా? ఇన్ ద నేమ్ ఆఫ్ ద న్యూ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ అవర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి టాపిక్ లో పిలుస్తున్నాం సార్. ద న్యూ రిలీజియస్ మూమెంట్స్, ద న్యూ రిలీజియస్ మూమెంట్ అనేటువంటిది అని చెప్పేసాడు సార్. మూమెంట్ భారతదేశంలో ఆ నూతనమైనటువంటి మత ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో నాన్న, అలాంటి విషయాల గురించి మనం దీంట్లో మాట్లాడుకుందాం. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్నటువంటి యొక్క కుల వ్యవస్థ కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, జంతుబలి కావచ్చు, నరబలి కావచ్చు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క సామాజిక వ్యత్యాసాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి మతాలు ఎన్నిసారంటే 62 మతాలు ఆవిర్భవించినాయి మన భారతదేశంలో. దీన్ని ఏమంటామంటే నూతన వికాస దశ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సార్. వికాస దశ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? జ్ఞానోదయ యుగం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సార్.
జ్ఞానోదయ యుగం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. జ్ఞానోదయ యుగం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకేనా? వికాస దశ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వికాస దశ. జ్ఞానోదయ యుగం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. జ్ఞానోదయ యుగం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. 62 మతాలు అనేటువంటి ఆవిర్భవించినాయి అనేటువంటి దాంతో మనం మాట్లాడుతూ ముఖ్యంగా చూసినట్లయితే ఎవరికి వ్యతిరేకంగా ఇవి వచ్చినాయి సార్ అంటే బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అని చెప్పేసేయండి సార్. బ్రాహ్మణ ఆధిపత్యం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. విగ్రహారాధనకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పేసేయండి సార్. విగ్రహారాధనకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేటువంటిదని చెప్పేసేయండి సార్. కుల వ్యవస్థ అనేటువంటిది ఎగనెస్ట్ క్యాస్టిజం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. ఓకేనా? ఎగనెస్ట్ డామినేషన్ ఆఫ్ బ్రాహ్మణిజం, ఐడల్ వర్షిప్, క్యాస్టిజం అండ్ ఆల్సో ఏంటి సార్ అంటే జంతు బలి అనేటువంటిది అని చెప్పండి సార్. జంతు బలి అనేటువంటిది ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనిమల్ స్లాటరింగ్ అనేటువంటిది అని చెప్తారు సార్. ఎనిమల్ స్లాటరింగ్ నథింగ్ బట్ జంతు బలి అనేటువంటిది. నరబలి కూడా జరిగింది సార్. నరబలి అనేటువంటి ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటాం సార్. క్యాస్టిజం అని చెప్పేసేయండి సార్. ఐడల్ వర్షిప్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఐడల్ వర్షిప్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. Domination against Brahmanism. We are the peoples of our Indians, especially 62 religions heads. They created different types of religions and they were fought against this type of the activities అని చెప్పేసాడు సార్. ఈ కాలాన్ని ఏమంటారు సార్ అంటే నూతన మతోద్యమాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ పద్ధతిలో మన భారత జనం మొత్తం కూడా చైతన్యవంతులు అయ్యారు సార్. అలాంటి 62 మతాలలో కొన్ని మతాలు మొత్తం కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి సార్. ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మతాలు ఏంటి సార్ అంటే నానా చిన్న ఇదే మన గ్రూప్ 2 సిలబస్లో పెట్టాడు. ఆ ఉన్నటువంటి 2 మతాలలో అత్యంత అద్భుతంగా ఒక మతం అయితే ప్రపంచ స్థాయిలో విస్తరించింది. ఇంకొకటి అయితే భారతదేశంలోనే పుట్టి భారతదేశానికే పరిమితమైంది. ఆ 2 మతాలలో భారతదేశానికే పరిమితమైనటువంటి మతం ఏంటిదంటే జైన మతం అని చెప్పండి నాన్న. ఇవాళ విశ్వవిఖ్యాత స్థాయిలోకి ఎక్కినటువంటి అద్భుతమైనటువంటి మతంగా, ప్రపంచ స్థాయిలో బాసినటువంటి మతంగా బౌద్ధ మతం అనేటువంటి తీస్తున్నాం. The 2 topics is the most important in our group 2 syllabus nana. Dear aspirants, కొత్త సిలబస్లో భాగంగా ఆ నూతన మతోద్యమాలు అనేటువంటి జైనిజం, బుద్ధిజంలో మన జైన మతం అంటే ఏంటిది, జైన మత గురువులు ఎవరు, జైన మతానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటివి, ద ఫిలాసఫీ ఆఫ్ జైనిజం అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ద స్కాలర్స్ ఆఫ్ జైనిజం అనేటువంటి సార్. ఆ జైన మతంలో ఉన్నటువంటి విశిష్టతలు ఏంటివి అనేటువంటిది ఇన్ అవర్ ఆంధ్రదేశం ద జైనిజం అండ్ జైనిజం ఇంపార్టెన్స్, జైనిజం వర్షిప్ బుక్స్, జైనిజం స్కాలర్స్ అనేటువంటి వాటిపైన అమూల్యమైనటువంటి విషయాలు మనం సేకరించాలి. మన గ్రూప్ 2 సిలబస్లో మీకు చాలా వరకు కూడా ఉపయోగపడేటువంటి 100% ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ మనం తీసుకుందాం నాన్న. అదే మనం ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేసుకుంటున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే అమాంగ్ 62 రిలీజియన్స్ వన్ ఇంపార్టెంట్ నేమ్ గోస్ టు జైనిజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జైనిజం అనేటువంటి అని చెప్పండి. జైన మతం 62 మతాలలో అత్యంత అద్భుతంగా ప్రఖ్యాతిగాంచినటువంటి మతం ఏంటి సార్ అంటే జైన మతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జైన మతం అనేటువంటిది అని చెప్పండి. దయచేసి మీరు ఇంకా వినాలి. బౌద్ధ మతం అనేటువంటిది ఉంటుంది సార్. బౌద్ధ మతం అనేటువంటిది దీంతో పాటు ఇంకా అద్భుతమైనటువంటిది ఉంటుంది సార్. వజ్రయానం అనేటువంటిది ఉంటుంది సార్. వజ్రయానం అనేటువంటిది అజీవకులు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారబ్బా. అజీవకులు జైనిజం, బుద్ధిజం, వజ్రయానం, అజీవక సెక్ట్. దీస్ ఆర్ ద 4 sects was origin in our India సార్. అందులో 62 వాటిల్లో ఇవి ప్రధానమైనటువంటి సార్. మన సిలబస్లో ఎస్పెషల్లీ జైనిజం అండ్ బుద్ధిజం అనేటువంటి క్యారెక్టర్ను మీరు మంచిగా చదువుకుంటే 100% రేపు మనకు గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ ప్రిలిమ్స్ ఏదైతే ఉన్నదో 100% చేస్తారు చిన్న. ఇది అవకాశాన్ని, ఈ ప్లాట్ఫామ్ని మీరు మంచిగా ఉపయోగించుకోవాలని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే జైనిజం, బుద్ధిజం, వజ్రయానం. డియర్ స్టూడెంట్స్, వజ్రయానం పుట్టింది మన ఆంధ్రదేశంలోనే, తెలుసా మీకు? ఎస్, ఇట్ వాజ్ ఆరిజిన్ ఇన్ అవర్ ఆంధ్రదేశం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, షాలిహుండం అనేటువంటి ప్రాంతాన్ని చెప్పండి. దే గివెన్ మోర్ బ్రైట్ ఫర్ బ్లాక్ మ్యాజిక్స్.
యా, వజ్రయానం అనేటువంటిది ఏంటి సార్ అంటే ఎక్కువ శాతం కూడా వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళు తాంత్రిక శక్తులకు ఇంపార్టెంట్ ఇస్తారు సార్, బ్లాక్ మ్యాజిక్స్కి ఇంపార్టెంట్ ఇచ్చి మా వద్ద అపారమైన శక్తులు ఉన్నాయని నమ్మబలికించి అందుచేరినటువంటి వాళ్ళపైన ఆ యొక్క తమ తమ కోరికలు సిద్ధించుకునేటువంటి వాళ్ళు వజ్రయానుడు అనేటువంటి వాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని షాలిహుండం అనేటువంటి ప్రాంతంలో వర్ధిల్లింది ఈ యొక్క వజ్రయానం. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై సిద్ధా నాగార్జునుడు అనేటువంటి వాడిని చెప్పండి నాన్న. సిద్ధా నాగార్జునుడు అనేటువంటి వాడిని చెప్పండి. వజ్రయానం స్థాపించింది ఎవరు సార్ అంటే సిద్ధా నాగార్జునుడు అనేటువంటి వాడు. మరి అజీవక మతాన్ని స్థాపించింది ఎవరు సార్ అంటే మక్కలి గోశాల అనేటువంటి వాడిని చెప్పండి సార్. మక్కలి గోశాల అనేటువంటి వాడు. వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే దే గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ లిక్కర్ అండ్ నాన్ వెజిటేరియన్ అని చెప్పండి. నిరంతరం కూడా మద్యాన్ని స్వీకరిస్తారు, మాంసాన్ని తీసుకుంటారు వీళ్ళు అజీవకులు అనేటువంటి వాళ్ళు. ఇండియాలో ఒక భారతీయ చక్రవర్తి అజీవక మతాన్ని స్వీకరించాడు. ఆయన ఎవరు సార్ అంటే బిందుసారుడు అనేటువంటి వాడు. ఈ ఫాదర్ ఆఫ్ ఎవరు సార్ అంటే అశోకుడు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. ఇవాళ వజ్రయానం కావచ్చు, అజీవక మతస్థులు అనేటువంటి వాళ్ళు కావచ్చు సార్. వీటన్నింటికంటే వీళ్లకు లేని ప్రఖ్యాతి మన భారతదేశంలో వీళ్ళిద్దరికి సంభవించింది సార్. వాళ్ళే ఎవరు సార్ అంటే జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు అనేటువంటి సార్. మనం ఈ రెండు సిలబస్లు మనకు ఉన్నాయి సార్. ఇది నాన్ సిలబస్లో మనం తీసుకుంటున్నాం నాన్న, ఓకేనా. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే జైనిజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జైనిజం, జైనా అనే పదం, జైనా అను పదం, ఈ జైన అనేటువంటి పదం ఎట్లా పుట్టింది సార్ అంటే జీనా అనేటువంటి పదం చేత ఆవిర్భవించింది సార్. జైన అనేటువంటి పదం ఎట్లా పుడుతుంది సార్ అంటే జీనా అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది సార్. జీనా అనేటువంటి పేరుతో. మరి జీనుడు అంటే ఎవరు సార్ అంటే ఇక్కడ జీనుడు అంటే ఎవరు సార్ అంటే జీనుడు అంటే జైన అనేటువంటి పదం జీనా అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది. మరి జీనుడు అంటే ఎవరు సార్ అంటే ఇక్కడ దయచేసి మీరు గుర్తుంచుకోండి సార్. జీనుడు అంటే ఎవరు సార్ అంటే జ్ఞానవంతుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జ్ఞానుడు అనేటువంటి పేరుతో పిలుస్తండి. ఇంటలెక్చువల్ పర్సన్ ఏమంటారు సార్ అంటే జ్ఞానుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జ్ఞానవంతమైన వాడు, జ్ఞానవంతమైన వాడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇంటలెక్చువల్ అనేటువంటి పేరుతో. జైన అనేటువంటి పదం జీనా అనేటువంటి పదం చేత ఆవిర్భవించింది. జీనుడు అంటే ఎవరు సార్ అంటే జ్ఞానుడు లేదా జ్ఞానవంతమైనటువంటి వాడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ జైనులకే గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే జైనులకు నిగ్రంథులు అనే పేరుతో పిలుస్తారు. అబ్బా, ఇది అడుగుతాడు బిట్టు, గుర్తుంచుకోండి. నిగ్రంథులు. ద అనదర్ నేమ్స్ ఆఫ్ జైనిజం, జైన్స్ ఎవరు సార్ అంటే నిగ్రంథులు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. వీళ్ళకే ఇంకా ఏముంటుంది సార్ అంటే శ్రమణులు అనేటువంటి పేరుతో కూడా చెప్పేసేయండి సార్. శ్రమణులు. ఇవాళ నిగ్రంథులు అనొచ్చు, శ్రమణులు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. నిగ్రంథులు అంటే ఎవరు సార్ అంటే నిగ్రంథులు అంటే బంధాల నుండి, ఇది మాత్రం డెఫినెట్ గా చెప్పండి నాన్న, బంధాల నుండి ఆ యొక్క వైదొలిగినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే వైదొలగిన వారు. బంధాల నుంచి వైదొలగిన వారు ఎవరు సార్ అంటే నిగ్రంథులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. ద వర్డ్ నిగ్రంథాస్ మీన్స్ దోస్ హు ఆర్ లెఫ్ట్ ఓవర్ దే రిలేషన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ నిగ్రంథాస్ అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్. భవబంధాలు, కుటుంబము, మనకున్నటువంటి ఆసిపాసులు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో బంధాల నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే నిగ్రంథులు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. ద వర్డ్ నిగ్రంథాస్ మీన్స్ దోస్ హు ఆర్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ దేర్ రిలేషన్స్ అండ్ ఆల్సో అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాపంచిక సుఖాలు కావచ్చు, ఆసిపాసులు, ముఖ్యంగా కుటుంబాలను వదిలేసినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే నిగ్రంథులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. దే వర్ ఫాలోవర్స్ ఆఫ్ ద 24th తీర్థంకర అమాంగ్ జైనిజం. వర్ధమాన మహావీరుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జైన అనే పదం జీనా అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది. జీనుడు మీన్స్ జ్ఞానుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. జ్ఞానుడు అనేటువంటి వాళ్ళని చెప్పండి. వీళ్ళకు నిగ్రంథులు అనేటువంటి పేరుతో చెప్పాను నాన్న. నిగ్రంథాస్ అనేటువంటిది అని చెప్పండి. నిగ్రంథాస్ అండ్ ఆల్సో శ్రమణాస్ అని కూడా పిలుస్తారు సార్. వీళ్ళనే శ్రమణాస్ అనేటువంటి పేరుతో చెప్పండి. ద వర్డ్ శ్రమణాస్ అంటే ఎవరు సార్ అంటే బ్రాహ్మణ విధానాలను వ్యతిరేకించినటువంటి వాళ్ళు సార్.
బ్రాహ్మణ విధానాలను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమాజంలో కుల వ్యవస్థ అనేటువంటిది, సమాజంలో యజ్ఞయాగాదులకు సంబంధించి ఇవన్నీ చేయడం వల్ల మనిషి అనేటువంటి వాడు దుఃఖపూరితమైపోయి అశాంతితో జీవిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి అశాంతియుతమైనటువంటి భారతీయ సమాజాన్ని చైతన్యం చేసేటందుకై ఆవిర్భవించినటువంటి మతాలే జైనిజం, బుద్ధిజం లాంటి మతాలు సార్. 62 మతాలలో బాగా నిలదొక్కున్నటువంటివి ఏంటి సార్ అంటే స్టాండర్డ్ అయినటువంటి, స్ట్రాంగ్ అయినటువంటివి జైనిజం, బుద్ధిజం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సార్. మరి అలాంటి శ్రమణులు అంటే ఎవరు సార్ అంటే బ్రాహ్మణ విధానాలను వ్యతిరేకించినటువంటి వాళ్ళు అని చెప్పేసాడు సార్. వ్యతిరేకించినటువంటి వాళ్ళని చెప్పండి, వ్యతిరేకించిన వారు. బ్రాహ్మణ విధానాలను అపోజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే శ్రమణాస్ అనేటువంటి వాళ్ళు సార్. బంధాల నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే నిగ్రంథులు అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్. నిగ్రంథులు. జైన మతం అంటే మీకు బాగా తెలిసినటువంటి జైన మత తాత్విక విచారాన్ని ఏమంటారు సార్ అంటే జైన మతం యొక్క తాత్విక సిద్ధాంతాన్ని ఏమంటారు సార్? ఫిలాసఫీని ఏమంటారంటే ఫిలాసఫీని. ద ఫిలాసఫీ ఆఫ్ జైనిజం ఏంటి సార్ అంటే షాద్వాదం అని చెప్పండి అబ్బా. షాద్వాదం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ద ఫిలాసఫీ ఆఫ్ జైనిజం కాల్డ్ యాజ్ షాద్వాదం అనేటువంటిది అని చెప్పండి బిడ్డ. షాద్వాదం జైన మతం యొక్క తాత్విక విచారాన్ని ఏమంటారు సార్ అంటే తత్వాన్ని ఏమంటారంటే ద ఫిలాసాఫికల్ ఆఫ్ జైనిజం నేమ్ గోస్ టు ద ఫిలాసఫీ ఆఫ్ జైనిజం నేమ్ గోస్ టు షాద్వాదం అనేటువంటిది అని చెప్పేసాడు సార్. షాద్వాదం వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ షాద్వాదం అంటే అర్థం ఏంటి సార్ అంటే చేతన అచేతన రంగంలో అంటే ఈ సృష్టిలో ప్రతి దాన్ని కూడా ఒక ప్రాణం ఉన్నదని చెప్పేసి అంతా కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా కూడా ఏ వస్తువుకైనా కూడా ప్రాణం ఉన్నది, జీవం ఉన్నదని అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే షాద్వాదం అని చెప్పండి సార్. ఈ షాద్వాద సిద్ధాంతానికి సంబంధించినటువంటి మహానీయులు ఎవరు సార్ అంటే కొండా కుందాచార్యుడు అనేటువంటి వాళ్ళు కావచ్చు సార్. కొండా కుందాచార్యుడు, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి బిడ్డ. సోమదేవ సూర్య అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సార్. సోమదేవ సూరి అని చెప్పేసేయండి. కొండా కుందాచార్యుడు, సోమదేవ సూరి. ఈ కొండా కుందాచార్యుడు జైన మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి మన ఆంధ్రదేశ జైన మతాచార్యుడు సార్ కొండా కుందాచార్యుడు. వన్ ఆఫ్ ద గ్రేట్ జైన్ స్కాలర్ నేమ్ గోస్ టు మిస్టర్ సోమదేవ సూరి. ఈ వాజ్ అ లారియట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్ ఫ్రమ్ కరీంనగర్. ఓకేనా? కరీంనగర్ జిల్లాలోని వేములవాడను కేంద్రంగా చేసుకొని పాలించినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే వేములవాడ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. ఆ వేములవాడ చాళుక్యుల యొక్క ఆస్థాన పండితుడు ఎవరు సార్ అంటే సోమదేవ సూర్య అనేటువంటి వాడు. తార్కిక చక్రవర్తి, షాద్వాదోచల సింహ తార్కిక చక్రవర్తి. అండ్ ఆల్సో ఆయన షాద్వాద సిద్ధాంతానికి సంబంధించినటువంటి బహుళ ప్రచారం చేసినటువంటి మహానీయులు సార్. షాద్వాదం దయచేసి చెప్తున్నా మళ్ళొక్కసారి. ద ఫిలాసఫీ ఆఫ్ జైనిజం గోస్ టు షాద్వాదం అని చెప్పండి సార్. షాద్వాదం అంటే అర్థం ఏంటి సార్ అంటే సృష్టిలో ప్రతిదానికి కూడా ప్రాణం ఉన్నదని, చేతన అచేతన వ్యవస్థలో ప్రతి దానిలో కూడా ఒక ప్రాణమైనటువంటిది ఉన్నది ప్రతి వస్తువులో కూడా అని చెప్పేటువంటి మహానీయులు ఎవరు సార్ అంటే వాళ్ళే మన యొక్క షాద్వాదకులు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు సార్. ఇట్లో ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి మహానీయులు కొండా కుందాచార్యుడు మన ఆంధ్రదేశంలోని అనంతపురం జిల్లాలోని ఆ యొక్క కొనకండ్ల అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు సార్. ఆయన ఒక కొండా కుందాచార్యుడు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి నాన్న. ఆయన అద్భుతమైనటువంటి పుస్తకాలు రాస్తాడు. సమయసారం, ప్రవచనాసారం, పంచాష్టికాయ సారం అనేటువంటి పుస్తకాలు రాశాడు. ఆయన సరస్వతి గచ్చాన్ని స్థాపించాడు సార్. సరస్వతి గచ్చం అని చెప్పండి. సరస్వతి గచ్చములు అనేటువంటి పేరుతో స్థాపించి విద్యా వ్యవస్థలో జైనులకు జీవన విధానంలో అద్భుతమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి ఆంధ్రదేశ బౌద్ధ స్కాలర్స్ ఎవరు సార్ అంటే ఒక ఆయన కొండా కుందాచార్యుడు, రెండొక ఆయన సోమదేవ సూర్య అనేటువంటి పేర్లతో చెప్తారు సార్. సోమదేవ సూర్య అనేటువంటి పేరుతో పిలిచండి. జైనుల యొక్క తాత్విక విచారాన్ని ఏమంటారు సార్ అంటే అదే మన యొక్క షాద్వాదం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. మరి జైన మతస్థుల ఆ యొక్క పవిత్ర గ్రంథాలను ఏమంటారని ఒకవేళ అడిగితే మాత్రం మీరు చెప్పండి సార్. ద వర్షిప్డ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం నేమ్ గోస్ టు జైన మతస్థుల పవిత్ర గ్రంథాలను ఏమంటారు సార్ అంటే గ్రంథాలను అంగాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. అంగాలు అని చెప్పేసేయండి. ద వర్షిప్డ్ వాల్యూమ్స్ ఆఫ్ జైనిజం నేమ్ గోస్ టు అంగాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్.
అంగాస్. ఓకేనా? జైనుల పవిత్ర గ్రంథాలను ఏమంటారు సార్ అంటే అంగాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు నాన్న. అంగాలు మొత్తం ఎన్ని సార్ అంటే 12 అని చెప్పేసాడు సార్. అందుకని వీటిని ఏమంటారంటే ద్వాదశాంగాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ద్వాదశాంగాలు. అంగాలు మొత్తం ఎన్ని సార్ అంటే 12 అని చెప్పేసాడు సార్. ఆ 12 గ్రంథాలను ఏమంటారు సార్ అంటే ద్వాదశాంగాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంగాలు ఏ భాషలో రాసేదని ఒకవేళ మీకు క్వశ్చన్ వస్తే మాత్రం అర్థమాగది భాష అనేటువంటిది అని చెప్పండి ఆస్పిరెంట్స్. అర్థమాగది అని చెప్పండి. అంగాలు ఏ భాషలో రాశారు సార్ అంటే భాషలో రాశారంటే అర్థమాగది అని చెప్పేసాడు సార్. అర్థమాగది. జైన మత సూత్రాలను మాత్రం ప్రచారం చేసినటువంటి చేసినటువంటిది ఎందులో సార్ అంటే సంస్కృత భాష అని చెప్పేసాడు సార్. సంస్కృతంలో వాళ్ళ యొక్క సూత్రాలను ప్రచారం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటారు సార్. ఓకేనా? ద్వాదశాంగాలు అంటే జైనుల పవిత్ర గ్రంథాలు అని చెప్తారు సార్. ఆ యొక్క అంగాలు ఏ భాషలో రాశారు సార్ అంటే అర్థమాగది అనేటువంటి అని చెప్పేసాడు సార్. అర్థమాగది భాష. జైనుల యొక్క ప్రచార భాష మాత్రం చెప్తున్నా సార్. ప్రచార భాష మాత్రం ఏంటి సార్ అంటే సంస్కృత భాష అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పేసేయండి. జైన మతస్థుల యొక్క వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు, వాళ్ళ సూత్రాలు కావచ్చు, ప్రచారం చేసేటువంటి ఏంటి సార్ అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. the worship text of our Jainism name goes to అదే మన యొక్క అంగాస్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. అంగాస్ అనేటువంటిది. ఇంకా నాన్న మీకు ఇచ్చేటువంటి ప్రత్యేకత ఏంటంటే జైనుల యొక్క అద్భుతమైనటువంటి త్రిరత్నాస్ అనేటువంటి ఉంటాయి సార్. త్రిరత్నాలు అనేటువంటివి. త్రిరత్నాస్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ త్రిరత్నాస్ అనేటువంటి అని చెప్పేసేయండి సార్. త్రిరత్నాస్ జైన మతానికి సంబంధించినటువంటి ఆ త్రిరత్నాలు అనేటువంటి ఏంటి సార్ అంటే చాలా 3 రత్నాలను ఏమంటారంటే త్రిరత్నాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. త్రిరత్నాలు. అందులో ఒకటి ఏంటి సార్ అంటే సమ్యక్ విశ్వాసం అని చెప్పేసేయండి సార్. సమ్యక్ విశ్వాసం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సమ్యక్ జ్ఞానం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. సమ్యక్ జ్ఞానం అనేటువంటిది అని చెప్పండి. సమ్యక్ క్రియ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్ దయచేసి. సమ్యక్ క్రియ ఇట్ మీన్స్ ఏంటి సార్ అంటే గుడ్ ఫెయిత్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. గుడ్ ఫెయిత్ అని చెప్పేసేయండి అబ్బా. గుడ్ ఫెయిత్. గుడ్ నాలెడ్జ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. గుడ్ నాలెడ్జ్. ఓకేనా? గుడ్ నాలెడ్జ్. గుడ్ వర్క్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. గుడ్ వర్క్. ఓకేనా? గుడ్ వర్క్ అనేటువంటిది. ఈ 3 సూత్రాస్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ జైన త్రిరత్నాలు అంటారు. ఇది కంపల్సరీ చెప్పేసేయండి. జైన త్రిరత్నాలకు అనేటువంటివి సమ్యక్ విశ్వాసం. ద వర్డ్ సమ్యక్ మీన్స్ గుడ్ అని చెప్పేసేయండి సార్. మంచి విశ్వాసం ఉండాలి సార్. ఫెయిత్ అనేటువంటిది ఉండాలి. మంచి నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి సార్. మంచి వర్క్ అనేటువంటిది ఉండాలి. సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ క్రియ అనేటువంటిది ద త్రీ వాల్యూమ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ జైనాస్ త్రిరత్నాస్ అనే పేరుతో sir. It was popularized by Vardhamana Mahavirudu in our various places in North India అని చెప్పేసేయండి అబ్బా. ఓకేనా? జైన మత పవిత్ర గ్రంథాలు, జైనుల త్రిరత్నాలు అనేటువంటివి, ఆ యొక్క జైనాస్ అనేటువంటివి. ఇంకా నాన్న ద వర్షిప్డ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ద వర్షిప్డ్ దీక్ష ఆఫ్ అవర్ జైనిజం ఏంటి సార్ అంటే ఫర్ సాల్యువేషన్. జైనాస్ ఆర్ గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ సల్లేఖన్ అని చెప్పేసేయండి సార్. ఫర్ సాల్యువేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మోక్ష సాధన కోసమై జైనులు ఏం చేస్తారు తెలుసా నాన్న? మోక్ష సాధన కోసం జైన మతస్థులు ఏం చేస్తారు సార్ అంటే సల్లేఖన అనేటువంటి దీక్షను ఆచరిస్తారని చెప్పేసేయండి సార్. సల్లేఖన. మోక్ష సాధన కోసమై జైన మతస్థులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సల్లేఖన అనేటువంటి దీక్షను ఆచరిస్తారని చెప్పేసేయండి సార్. సల్లేఖన ఇది చాలా ఇంపార్టెంట్ బిడ్డ. సల్లేఖన దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వర్షిప్డ్ ట్రెడిషన్ ఆఫ్ అవర్ జైనిజం అండ్ హార్డ్ ట్రెడిషన్ అని చెప్పండి. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ ఆఫ్ అవర్ జైన్ స్కాలర్స్ అని చెప్పేసాను సార్. పాస్టింగ్ సిస్టమ్ ఏంటంటే ఉపవాస దీక్ష అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఉపవాస దీక్ష అని చెప్పేసేయండి. ఈ పేజీ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఇది ప్లాన్ చేశాను నాన్న. జైనుల యొక్క గ్రంథాలు ఏమంటారంటే అంగాలు అని చెప్పండి. జైన త్రిరత్నాలు ఏంటి సార్ అంటే సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ క్రియ. గుడ్ ఫెయిత్ అంటారు సార్. గుడ్ నాలెడ్జ్ అని చెప్పేసేయండి. గుడ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో గుడ్ వర్క్ అనేటువంటిది బిడ్డ. అండ్ ఆల్సో మోక్ష సాధన కోసమై జైనులు ఏం చేస్తారు సార్ అంటే తమ
అవసాన దశలో సల్లేఖన దీక్షను చేస్తారు సార్. సల్లేఖన అంటే అవి అన్నం తినకుండా ఉపవాసం వండుకుంటూ తమ శరీరాన్ని శుష్కింపజేసుకుంటారు సార్. కఠినమైన ఉపవాస దీక్ష అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. ఆ కఠినమైన ఉపవాస దీక్షను ఏమంటారంటే సల్లేఖన అనేటువంటి పేరుతో పిలుస్తారు. భారతదేశ చరిత్రలో సల్లేఖన దీక్షతోటి తనువు చాలించిన మొట్టమొదటి భారత రాజు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. రెండవ రాజు ఎవరంటే రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి 4వ ఇంద్రుడు అనేటువంటి వాడు సల్లేఖన దీక్షతోటి తనువు చాలించిందని చెప్పండి సార్. సల్లేఖన అంటే ఇది జైన మతానికి సంబంధించిందని చెప్పండి. ఉపవాస దీక్ష ద్వారా తమ శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, ఉపవాస దీక్ష ద్వారా వాళ్ళు తమ శరీరాన్ని అనంతమైనటువంటి ఆ మానసిక ప్రశాంతతకు వెళ్ళిపోవడం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. For salvation, Jaina scholars, Jaina peoples was given more priority for this type of the tradition అని చెప్తారు సార్. మోక్షం కోసమే చేస్తుంటారు ఉపవాస దీక్ష అనేటువంటిది అని చెప్పేసాడు సార్. ఉపవాస దీక్షలో మరణించిన మొట్టమొదటి భారతదేశ చక్రవర్తి ఎవరు సార్ అంటే చంద్రగుప్త మౌర్యుడు. రెండవ భారతీయ చక్రవర్తి రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి 4th ఇంద్ర అనేటువంటి వారిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సార్. ఇంకా మనం తీసుకునేటువంటి మేజర్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే జైనులకు సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇంకా అది అర్ధమాగధి భాష అని చెప్పేసాడు సార్. అర్ధమాగధి భాష అనేటువంటిది మన ఆంధ్రదేశంలో జైన మతాన్ని గురించి ప్రస్తావిస్తున్న శాసనం ఏంటి సార్ అంటే ముషినికొండ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇది మన గుంటూరు జిల్లాకు సంబంధించింది ఆంధ్రదేశంలో ముషినికొండ శాసనం. ఈ శాసనాన్ని రిలీజ్ చేసినటువంటి మహిళ ఎవరంటే అయ్యన మహాదేవి. ఆంధ్రదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జైనాన్ని స్వీకరించిన మహిళ పేరు ఏం పేరంటే అయ్యన మహాదేవి. ద సెకండ్ ఉమెన్ ఇన్ అవర్ ఆంధ్రదేశం చామేకాంబ అనేటువంటి ఆవిడని చెప్పేసేయండి సార్. చామేకాంబ ఎవరు సార్ అంటే రెండవ అమ్మరాజు అనేటువంటి మన యొక్క చాళుక్య చక్రవర్తి యొక్క ఉంపుడు గత్తే ఆ యొక్క చామేకాంబ. మొట్టమొదటి మహిళ పేరు ఏం పేరంటే అయ్యన మహాదేవి. షీ బిలాంగ్స్ టు వేంగి చాళుక్యాస్ డినాస్టీ చెందినటువంటి పాలకురాలు, మన యొక్క రాజు యొక్క భార్య నాన్న కుబ్జ విష్ణువర్ధనులకు సంబంధించినటువంటిది అయ్యన మహాదేవి. షీ కన్స్ట్రక్టెడ్ ద గ్రేట్ బసది టు బెజవాడ ఇన్ ద నేమ్ ఆఫ్ నెడుంబి బసది అని చెప్పండి. నెడుంబి బసది. ఆ బెజవాడలో నెడుంబి బసది కోసమై ఈ మహానీయురాలు కట్టించి విడుదలతో దానం చేసినటువంటి గ్రామం పేరు ఏం పేరంటే ముషినికొండ గ్రామం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ముషినికొండ అనేటువంటి అని చెప్పండి అబ్బా, ముషినికొండ. ఆ ముషినికొండలోనే ఆవిడ ఒక అద్భుతమైనటువంటి శాసనాన్ని విడుదల చేసింది నాన్న. ఆంధ్రదేశ చరిత్రలో జైన మతాన్ని గురించి ప్రస్తావిస్తున్నటువంటి శాసనం కూడా ఏంటిస్తారంటే ముషినికొండ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ముషినికొండ శాసనం అనేటువంటి అని చెప్పండి. డియర్ స్టూడెంట్స్, ఆ జైన మతానికి సంబంధించినటువంటి గురువులను ఏమంటారు సార్ అంటే గురువులను తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. తీర్థంకరులు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. తీర్థంకరాస్ అనేటువంటి వాళ్ళని చెప్పండి. తీర్థంకరాస్. జైన మత గురువులను ఏమంటారంటే తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ తీర్థంకరులు అనేటువంటి వాళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారు సార్ అంటే 24 మంది తీర్థంకరులు అని చెప్పేసేయండి సార్. మరి తీర్థంకరులు అంటే ఎవరు సార్? వీళ్ళు ఆ యొక్క జీవన స్రవంతిని దాటించేటువంటి వాళ్ళు అని చెప్పండి సార్. జీవన స్రవంతిని దాటించువారు. జీవన స్రవంతిని దాటించువారు ఎవరు సార్ అంటే తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పండి. తీర్థంకరులు. ఓకేనా? ద పాత్ వేయర్స్ అమంగ్ జైనిజం నేమ్ గోస్ టు తీర్థంకరాస్ అని చెప్పేసాడు సార్. పాత్ వేయర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. పాత్ వేయర్స్ అంటే మనం జీవించేటందుకై ఆ జీవనానికి సంబంధించి మార్గాలను అన్వేషించి మనకి ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే తీర్థంకరులు అనేటువంటి వాళ్ళు సార్. మనం బ్రతికేటందుకై బ్రతుకు తెరువు మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాడు సార్. మొత్తం తీర్థంకరులు ఎంతమంది సార్ అంటే 24 మంది తీర్థంకరులు అనేటువంటి వాళ్ళని చెప్పేసాడు సార్. ఓకేనా? ద టోటల్ తీర్థంకరాస్ అమంగ్ జైనిజం నేమ్ గోస్ టు 24 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు సార్. మరి వాళ్ళ చరిత్ర ఏందో మనం తీసుకుందాం నాన్న. ఆర్డర్లీ మనం పరిశీలన చేయాలి. ఇందులో ఈ 24 మందిలో మొట్టమొదటి జైన మత స్థాపకుడు అని ఎవరిని అంటారంటే మొట్టమొదటి వృషభనాథుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్.
చారిత్రకమైనటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే, ఇందులో దయచేసి 24 మందిలో 22 మంది మాత్రం ఎవరు సార్ అంటే పౌరాణిక పురుషులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. పౌరాణిక పురుషులు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. పౌరాణిక పురుషులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. పౌరాణిక పురుషులు అండ్ వాళ్ళకే పురాణ పురుషులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. పురాణ పురుషులు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. 1 నుండి 22 వరకు అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. 22 అనేటువంటిది. ఇక మీకు 23వ తీర్థంకరుడు మరియు 24వ తీర్థంకరుడు వీళ్ళిద్దరిని ఏమంటారు సార్ అంటే చారిత్రక పురుషులు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి ఆస్పిరెంట్స్. చారిత్రక పురుషులు. నానా వింటున్నారు కదా, ఏ పురుషులు అంటారు వీళ్ళను? హిస్టారికల్ పర్సన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. హిస్టారికల్ పర్సన్స్ అమాంగ్ జైనిజం నేమ్ గోస్ టు వాళ్ళు ఎవరు సార్ అంటే, మరి ఎవరు సార్ ఆ హిస్టారికల్ ఇద్దరు వ్యక్తులలో? ఒక ఆయన ఎవరు సార్ అంటే పార్శ్వనాథుడు అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. పార్శ్వనాథుడు. రెండొక వ్యక్తి ఎవరు సార్ అంటే వర్ధమాన మహావీరుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. వర్ధమాన మహావీరుడు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. వర్ధమాన మహావీరుడు. ఒక ఆయన ఎవరు సార్ అంటే పార్శ్వనాథుడు అనేటువంటి అని చెప్పేసేయండి సార్. రెండొక ఆయన ఎవరు సార్ అంటే వర్ధమాన మహావీరుడు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. ఓకేనా? దే బిలాంగ్స్ టు హిస్టారికల్ పర్సన్స్ అమాంగ్ జైనిజం అనేటువంటిదని చెప్పేసాను. పురాణ పురుషులు మాత్రం ఎవరు సార్ అంటే 1 నుండి 22 వరకు అనేటువంటిదని చెప్తున్నాం సార్. 22 మంది వ్యక్తులను మనము వృషభనాథ నుంచి మొదలు పెడితే ఆ యొక్క 22 వరకు ఉన్నటువంటి వాళ్ళను చారిత్రక పురుషులు అనేటువంటి మన యొక్క పురాణ పురుషులు అనేటువంటి వాళ్ళు, లేదంటే పౌరాణిక పురుషులు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు సార్. దయచేసి ఇది ఖచ్చితంగా మీరు గుర్తించేటువంటి వివరాలు తీసుకోండి సార్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంకా వీళ్ళను తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. మనం బ్రతికేటందుకై బ్రతుకుదెరువు మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే తీర్థంకరాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. తీర్థంకరులు అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్. ఓకేనా?